ఫ్రెండ్స్ చూడండి, ఈ రంగనాథ స్వామి టెంపుల్ శ్రీరంగంలో ఇక్కడ మనకి కనిపించే గోపురము ఇది కాకుండా 4 మామూలు ప్రధాన గోపురాలు అంటే 4 పక్కల ఉన్నాయి. ఇంకా ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక 20కి పైగా రాజగోపురాల్లాగా అయితే కట్టేసి ఉన్నారండి వరుసగా. అవి కూడా చూడడానికి చాలా బాగుంటాయి. చూడండి ఈ ప్రాకారం అయితే ఎంత బాగుందో. ఆ కార్వింగ్ కానీ తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి నామాలు కూడా వేసేసి ఉంటారు. ఇక్కడ చూస్తుంటే మనకి చాలా అసలు లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి అన్నంత ఇదైతే మనకి కలిగిద్ది అనమాట. ఆ టెంపుల్ చూస్తే చాలా బాగుందండి. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఎప్పుడైనా చెన్నై విజిటింగ్కి వచ్చినప్పుడు శ్రీరంగం అయితే వెళ్ళి ఈ స్వామివారిని అయితే దర్శించుకోండి. చాలా మంచి టెంపుల్ అండి, విశిష్టత కలిగింది. అలాగే చాలా పురాతన టెంపుల్ ఇది అయితే. ఇక్కడ మనకి రూమ్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయండి. మనము ఇక్కడ రూమ్ తీసుకొని ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇట్లా టూర్కి వచ్చిన వాళ్ళు ఇట్లా అంతా కూడా. అలాగే మనకి లోపలికి వెళ్ళినప్పుడు చాలా అసలు చూస్తేనే మనకి చాలా పురాతన టెంపుల్ లాగా అసలు చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. ఈ టెంపుల్కి సంబంధించిన వివరాలు అయితే నెక్స్ట్ వీడియోలో ఇస్తాను.